తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభు, కృపా కనికరంలో కలిగిన దేవ, మీ బంగారు పాదంలో కొందనాలు స్తోత్రములు చెల్లించినాం తండ్రి. మీ కృపను బట్టి నాయన, మీ బిడ్డల్ని తోడుకొని వచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రములు చెల్లించినాం తండ్రి. ప్రభు నాయన తండ్రి, వారమంతా ప్రభు మీరు మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచినారు తండ్రి. ప్రభు నాయన తండ్రి, ఈ దినం మిమ్మల్ని స్తుతించి ప్రభు నైనా మీ సన్నిధిలో నైనా సమయాన్ని గడుపుకునే భాగ్యము నాకు దయచేసినందుకు మీకు వందనాలు తండ్రి. నైనా వాక్యం ద్వారా మీతో మాట్లాడండి ప్రభు. నైనా వినుచున్న ప్రతి బిడ్డ హృదయంలో ప్రభు వాక్యాన్ని భద్రపరచండి తండ్రి. నా తండ్రి ప్రభు వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారిగా మా అందరికీ మీరు సహాయం చేయండి తండ్రి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారమైనట్లు చేయమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమాలు వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయంకై మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపరి గారికి నా వందనాలు చెల్లించున్నాను. మరి ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించున్నాను. మరి ఈ దినము మనము ధ్యానించుకోబోయే అంశము ఏమిటంటే, దేవుడు మనకు ఎప్పుడు తోడై ఉంటాడు. ఈ దినము మనము ధ్యానించుకోబోయే అంశము ఏమిటంటే, దేవుడు మనకు ఎప్పుడు తోడై ఉంటాడు. మనందరికీ చాలా ఇష్టమైన అంశం కదండి. ఎందుకంటే మనందరం కూడా ఏం కోరుకుంటాం మనందరం? దేవుడు మనకి తోడై ఉండాలని మనం కోరుకుంటాం కదా. దేవుడు మనల్ని నడిపించాలా, మన అందరం కోరుకుంటాం అలాగా. మరి కాబట్టి మరి ఆ అంశము చాలా ముఖ్యమైన అంశము. దేవుడు మనకు ఎప్పుడు తోడై, మనం కోరుకున్నప్పుడు మరి ఎప్పుడు తోడై ఉంటాడో తెలుసుకోవలసిన అవసరం కూడా ఉంది కదా. అందుకని మనం వాక్యంలో నుంచే, మనం ఏ విషయం నేర్చుకున్నా వాక్యంలో నుంచే, ఏ విషయం నేర్చుకున్నా వాక్యంలో దేవుడు రాసి పెట్టిన కొంతమంది జీవిత చరిత్రల ద్వారానే మనము నేర్చుకుంటాం. వారి జీవిత చరిత్రను స్టడీ చేసి వారు ఏ విధంగా ఆలోచించేవారు, ఏ విధంగా వారు పనులు చేసేవారు, ఇతరుల పట్ల ఏ విధమైన ప్రేమను వారు కనబరిచేవారు, ఇవన్నీ కూడా. ఏమన్నా తప్పులు చేశారా, లేకపోతే తప్పులు చేయకుండా వారు ఏ విధంగా తమను తాము కాపాడుకున్నారు, ఇవన్నీ కూడా మనం వారి జీవిత చరిత్రని మనము స్టడీ చేసుకుని ఈ మాటలు, ఈ క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ రాబట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకి తెలుస్తుంది మరి దేవుడు మనకి ఎప్పుడు తోడై ఉంటాడు. మరి మనం ఒకటి నేర్చుకున్నాం ఇదివరకు కదా, ఏంటది? యథార్థవంతులకు తోడై ఉంటాడు. ఎందుకో ఆ సమయంలో నేను చూశాను, మీకు వేరే 2-3 వెంటనే నేను అదే టాపిక్ చెప్పాను. వెంటనే మీరు మరి ఇంకో పాస్టర్ గారు కూడా మరి అదే టాపిక్ చెప్పారు. మరి యథార్థవంతుల గురించి బాగా మాట్లాడుకున్నాం మనం కదా. మరి యథార్థవంతులకు తోడై ఉంటాడు. మరి ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. నన్ను పంపిన వాడు నాకు తోడైనాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఒక అద్భుతమైన వాక్యం. ఈ మాటలు ఎవరు చెప్పారండి?
ఈ మాటలు ఎవరు పలికారు? స్వయంగా ఎవరు పలికారు ఈ మాటలు? స్వయంగా యేసయ్యే పలికారు. యేసయ్యే పలికారు. శిష్యులు కూడా కాదు, స్వయంగా యేసయ్యే పలికారు. ఏమని పలికారు? నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. మనం ఇందాకే అనుకున్నాం, మనం దేవుడు మనకి తోడై ఉండాలా అని మనం కోరుకుంటాం. మరి ఎప్పుడు తోడై ఉంటాడు అనే క్వశ్చన్ వెంటనే వస్తుంది అని మనం అనుకున్నాం. మరి యేసయ్య కూడా అంతే చక్కగా చెప్పాడు. ఇక్కడ చూడండి, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. ఎందుకు తోడై ఉన్నాడో కూడా ఆయన చెప్పాడు. ఆయన సమాధానం చెప్పాడు. ఏమని? ఆయన ఇచ్చిన స్టేట్మెంట్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఆయన ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు యేసయ్య. ఏంటా స్టేట్మెంట్? నాకు దేవుడు తోడై ఉన్నాడు. ఎందుకు తోడై ఉన్నాడు? ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఆ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ఆయనకి ఇష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. అదండి సీక్రెట్. దేవుడు తోడై ఉండడానికి సీక్రెట్ ఏంటంటే ఆయనకి ఇష్టమైన పనులు మనము చేయాలి. అది కాబట్టి ప్రియులారా, ఆయనకి ఇష్టమైన పనులు మనం చేయాలి అని మనము తెలుసుకున్నాము. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఆయనకి ఇష్టమైన పనులు చేస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టాడండి. అది వాగ్దానం. వాగ్దానము వల్ల ఏంటిది? షరతు. రెండు మనం ఇక్కడ చూస్తున్నాం. వాగ్దానం ఏంటి? వాగ్దానం ఏంటి? ఒంటరిగా విడిచిపెట్టను, నీకు తోడై ఉంటాను, వాగ్దానం. షరతు ఏంటి? షరతు ఆయనకి ఇష్టమైన పనులు చేయాలి. అది షరతు. కాబట్టి ప్రియులారా, ఇంత గొప్ప వాక్యాన్ని మనం పాత నిబంధన గ్రంథంలో ఒకరి జీవిత చరిత్రలో ఏ విధంగా ఈ వాక్యాన్ని మనం అన్వయించుకోవచ్చో మనం చూద్దాం. అది ఎవరి జీవిత చరిత్ర అంటే యోసేపు గారి జీవిత చరిత్ర. ఆది కాండము 39వ అధ్యాయము. యోసేపు గారి జీవిత చరిత్ర 39వ అధ్యాయంని మనము ధ్యానం చేసుకుంటూ మరి ఈ వాక్యము ఏ విధంగా మరి యేసయ్య పలికాడు ఆ వాక్యం. మరి ఆనాడు యోసేపు అంటే ఎప్పుడో కదా, బిఫోర్ క్రైస్ట్, ఎన్నో వేల సంవత్సరాల క్రితం. మరి అప్పుడు యోసేపు కూడా ఆయనకి ఇష్టమైన పనులు చేసినట్లుగా మనము చూడొచ్చు. అందువల్లనే ఆయన దేవుడు యోసేపుకి తోడుగా ఉండి నడిపించినట్లుగా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అంటే యోసేపు ఏ విధంగా ఉండేవాడు, ఏ విధంగా ఆలోచించేవాడు, ఏ విధమైన పనులు చేసేవాడు, ఆయన గుణగణాలు ఎలా ఉండేవి, అవన్నీ కూడా మనము స్టడీ చేసుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది ఎందుకు దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు, ఎందుకు దేవుడు యోసేపు జీవితాన్ని వర్ధిల్ల చేశాడు అనే విషయం మనకి అర్థమవుతుంది. యోసేపు జీవితం అనగానే ఒక స్టేట్మెంట్ అండి. ఏంటి తెలుసా? అది పిట్ టు ప్యాలెస్ అంటారు కదా. నేను చాలాసార్లు అంటూ ఉంటాను, పిట్ టు ప్యాలెస్ అంటే, పిట్ అంటే గొయ్యి నుండి, ప్యాలెస్ అంతఃపురానికి. ఆయన యోసేపు యొక్క జీవితం మరి ఒక గోత్రం పడేశారు యోసేపుని. అక్కడి నుంచి దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడండి? అంతఃపురంలోకి. రాజు తర్వాత రాజు అంతటి వాడిని చేసేసాడు. ఒక ప్రధానమంత్రి అనుకోండి. ఆ రోజుల్లో అన్య రాజ్యములో కదా, ఐగుప్తులో, అది కూడా ఐగుప్తు అంటే అప్పట్లో మంచి వెల్ ఆఫ్గా ఉండేది. మరి అంత అన్య రాజ్యానికి ఒక ప్రధానమంత్రిగా చేశాడు. రాజు తర్వాత రాజు అంతటి వాడిని చేశాడు. ఎలా పాసిబుల్ అయింది ఇదంతా? ఎలా పాసిబుల్ అయింది? ప్రియులైనా మనం ఎప్పుడో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే దేవునికి అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. పిట్టు టు ప్యాలెస్ కాదు, ఎక్కడి నుంచి ఎక్కడికన్నా తీసుకెళ్ళిపోతాడు దేవుడు. అది నథింగ్ దేవునికి. కానీ మనము ఏ విధంగా ఉన్నాము, మనం దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నామా లేదా, మన జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నామా లేదా అనేది మనకి మన జీవితంలో ముఖ్యమైన అంశము. కాబట్టి ప్రియులారా, మరి యేసేపు జీవితంలో మనం నేర్చుకున్న అంశాల్ని మన జీవితంలో కూడా మరి మనం అప్లై చేసుకోవాలి. మనం ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుందండి బైబిల్ గ్రంథంలో. ఎప్పుడో యోసేపు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాలే క్రితం
మరి ఈనాడు ఈ ప్రపంచం ఇంత డెవలప్ అయిపోయింది, ఫోటోగ్రఫీ కానీ టెక్నాలజీ కానీ అన్నీ ఇంత డెవలప్ అయ్యి ప్రపంచం మన అరచేతిలోకి వచ్చేసింది కదా, మన ఇంట్లోకి వచ్చేసింది ప్రపంచం. మరి అలాంటి రోజుల్లో కూడా మనం ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం? ఏ టెక్నాలజీ లేని రోజుల్లో జీవించిన వ్యక్తుల దగ్గర నుంచే మనము ఎలా జీవించాలో నేర్చుకుంటున్నా. అదండి గొప్ప విషయం, బైబిల్ గ్రంథంలోని గొప్ప విషయం. కాబట్టి ప్రియులారా, దేవునికి కావలసింది ఏంటి? మన దగ్గర ఉన్న ధనం కాదు, మన దగ్గర ఉన్న టెక్నాలజీ కాదు, ఏమీ కాదు. దేవునికి కావలసింది ఏంటి? మన హృదయం. దేవునికి కావలసింది మన హృదయం. మనకున్న ధనాన్ని బట్టి దేవుడు ఆశీర్వదించడండి, మనకున్న తలాంతులను బట్టి దేవుడు ఆశీర్వదించడు. మరి కొంచెం తలాంతం దేవుని కోసం ఉపయోగించినప్పుడు అది ఆశీర్వదింపబడుతుంది. దేవుడు లేకుండా మన జీవితంలో దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవించకుండా మరి మనం ఏది కూడా ఈ లోకంలో సాధించలేం. మరి ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పుడు యోసేపు గురించి మనం చూస్తే, యోసేపుకు తోడుగా ఉండేను అనే విషయాన్ని ఈ ఆయన వర్ధన చేశాను అనే విషయం మనం 2-3 సార్లు ఇక్కడ రాయబడిందండి. 39వ అధ్యాయంలో 3వ వచనం 2వ వచనం ఒకసారి చూడండి. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తీయుని ఇంట ఉండెను. తర్వాత కూడా మళ్ళీ ఆ మాట రాయబడింది, అతనికి తోడై ఉండననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. ఇది ఒక్క వచనమేనండి, కానీ ఒక్కొక్క పదము మనం ఆలోచన చేస్తే మరి ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరి ఆ పైన మనం చూస్తే యోసేపుని మరి అన్నదమ్ములు ఎక్కడ పడేశారండి? గోతిలో పడేశారు. తర్వాత మళ్ళీ పైకి తీస్తారు. చచ్చిపోతే ఏమొస్తుందిలే, మరి ఏదో ఒకటి చేద్దాం పైకి తీసాక మరి పొతీఫరుకి అమ్మేసినట్లుగా మనం చూస్తున్నాం. వారు మరి ఒక ఐగుప్తీయుడికి యోసేపుని అమ్మేశారు అన్నదమ్ములు. మరి ఆయన తీసుకెళ్ళిపోయాడు. ఆయన కూడా తీసుకెళ్ళిపోయి ముందు ఇష్మాయేలు దగ్గర, తర్వాత ఇష్మాయేలు పొతీఫర్కి అమ్మేస్తాడు. మొత్తానికి పొతీఫర్ చేతిలోకి వస్తాడు. వచ్చినాక మరి ఇప్పుడు యజమానుడు ఎవరు? పొతీఫర్. దాసుడెవరు? యోసేపు. మరి ఇప్పుడు ఆయన జీవితం ఎలాగ ఉన్నది, స్టార్టింగ్ జీవితం మనం చూద్దాం. ఆయన యొక్క స్టార్టింగ్ జీవితం, యోసేపు యొక్క స్టార్టింగ్ జీవితం ఏంటి? దాసుడు, బానిస అనాలి. ఇంకా కరెక్ట్గా మాట్లాడితే ఇక్కడ చూడండి, మన అక్కడికి అతని 1వ వచనంలో ఉంటుంది. 1వ వచనం ఇంకోసారి చదవండి. యోసేపును ఐగుప్తులోకి తీసుకొచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజా సంరక్షక సేనాధిపతినైన పోతీఫరును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చి ఇష్మాయేలు అతన్ని కొనెను. అది మొట్టమొదటిగా ఇష్మాయేలు కొనుక్కున్నాడు, ఐగుప్తులకు తీసుకొచ్చాక మరి అక్కడ ఐగుప్తులో మరి రాజ సంరక్షణాధిపతి సేనాధిపతి, రాజ సంరక్షక సేనాధిపతి అయిన పొతీఫరుకు అమ్మేస్తాడు. మరి పొతీఫరు ఇప్పుడు యజమానుడు. ఈయన ఏంటి? బానిస. స్టార్టింగ్ లైఫ్ ఏంటండి? బానిస. ఇప్పుడు మనం ఆయన ఏ విధంగా అభివృద్ధి చెందాడు, ఏ విధంగా ఆలోచించేవాడు, ఏ విధమైన పనులు చేసేవాడు, అప్పుడు ఏ విధంగా బానిస జీవితాన్ని నుంచి రాజగృహంలో అధిపతిగా ఆయన ఎదిగాడు అనే విషయాన్ని మనము చూడవచ్చు. ఇక్కడ చూస్తే అక్కడ 3వ వచనంలోనే మనం చూస్తే దేవుడు అతనికి తోడై ఉన్నాడు అనే విషయాన్ని మనము చూస్తున్నాం. మరి మనం అనుకోవచ్చు, మొదటి నుంచే తోడై ఉన్నాడు కదా దేవుడు. మరి మొదటి నుంచే ఎందుకు తోడై ఉన్నాడంటే, యోసేపు ఏ విధంగా ఆలోచిస్తాడు, మరి తన ఎదురుగా పాపం వచ్చినా సరే ఆ పాపం నుంచి ఎలా ఈ విధంగా పారిపోతాడనే విషయం దేవునికి ముందే తెలుసు. మన గుణగణాలన్నీ తెలుసు. మనం ఏ విధంగా ప్రవర్తిస్తామో మన భవిష్యత్తులో కూడా ఆయనకే తెలుసు. మరి దానిని బట్టే మరి దేవుడు యోసేపుకి తోడైనట్టుగా మనం చూస్తున్నాం.
అంతేకాకుండా మరి అన్నదమ్ములు అమ్మేసినప్పుడు మరి ఏమేమన్నా పలికినట్లుగా వారికి వ్యతిరేకంగా ఇక్కడ రాయబడిందండి? ఏమీ రాయబడి లేదు. మరి యోసేపు ఏమన్నా వారిని దూషించినట్లుగా కానీ ఏమి కూడా ఇక్కడ రాయబడి లేదు. మరి ఏ విధంగా ఆ సమస్యను ఆయన ఎదుర్కొన్నాడో ఇక్కడైతే రాయబడి లేదు. కానీ మనం యోసేపు యొక్క గుణాలను బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే ఆయన ఎదిరించి ఉండడు, దూషించి కూడా ఉండడు. ఆయనకి ఏ పరిస్థితులు వస్తే ఆ పరిస్థితుల్ని యాక్సెప్ట్ చేశాడు. ఏ పరిస్థితులు ఉన్నా పర్వాలేదు, నేను దేవునికి ఇష్టంగా నేను జీవిస్తాను అనే ఒక గొప్ప గుణాన్ని యోసేపు కలిగినట్లుగా మనము అర్థం చేసుకోవచ్చు. మరి అప్పుడు యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేశాట. చేసిన ప్రతిదీ కూడా దేవుడు సఫలం చేసినట్లుగా మరి ఆ పొతీఫరు చూశాడు, యజమానుడు చూశాడు కాబట్టి ఏం కలిగిందట? కటాక్షం కలిగిందంట. అంటే ఇష్టం కలిగింది, దయ కలిగింది, కనికరం కలిగింది, ఇష్టం కలిగింది ఆ దాసుడు బట్టి. మరి ఏం చేసి ఉండొచ్చో, ఏమి సఫలం అయి ఉండొచ్చో. మరి ఆ రోజుల్లో సాధారణంగా వాళ్ళకి ఉండే ప్రాపర్టీస్ ఏంటంటే వాళ్ళకి ఉండేవి మరి పొలాలు, పంటలు పండించుకునేవారు కదా, పంటలు పండించుకునేవారు, గొర్రెలు మేపుకునేవారు, ఎక్కువగా ఇవే ఉండేవి కదా ఆ రోజుల్లో. మరి పంటలు బహుశా అది ఏ విధంగా దేవుడి అంటే యోసేపు చేస్తున్న ప్రతి పనిని దేవుడు ఆశీర్వదించుతున్నాడు అనే విషయం పొతీఫర్కి ఎలా తెలిసి ఉండొచ్చు? బహుశా నేను అనుకుంటున్నా, ఇక్కడ రాయబడలేదు కానీ ఆనాటి పరిస్థితులు బట్టి మరి అప్పటి వరకు పండన భూమి ఏదో విస్తారంగా పండేసి ఉండొచ్చు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా పండన భూమి ఏదైనా చెట్లు ఏమన్నా విస్తారంగా ఫలించి ఉండొచ్చు. మరి వారి మందలు బాగా ఈని మల్టిప్లై అయిపోయి ఉండొచ్చు, పశు సంపద బాగా విస్తారంగా అయిపోయి ఉండొచ్చు. మరి ఆ విధంగా యోసేపు చేసిన వారు ఏదైనా వ్యాపారం చేస్తుంటే అది బాగా ఫలించి ఉండవచ్చు. ఆ విధంగా యోసేపు చేస్తున్న ప్రతి పనిని మరి దేవుడు ఆశీర్వదించాడు అన్నమాట, తోడుగా ఉండి. అది యజమానుడు చూశాడు. న్యాచురల్గా సంతోషిస్తారు కదండి. ఈయన వచ్చినప్పటి నుంచి మా ఇంట్లో ఎంత బాగుంది, అభివృద్ధి, ఏదో సంథింగ్, సమ్ హ్యాండ్ ఈస్ బిహైండ్ హిమ్ అని ఆయన అనుకున్నాడు. ఆయన కూడా మంచిగానే ఆలోచించాడండి పొతీఫర్ కూడా. ఇది మామూలు మనుష్యుల వల్ల సాధ్యమయ్యే అభివృద్ధి కాదు అని మరి పొతీఫర్ కూడా అర్థం చేసుకుని ఈయన సేవించే దేవుని హస్తము తోడైంది. అనుదినము ఈయన సేవించే దేవుని హస్తము యోసేపుకి తోడైంది కాబట్టే మరి ఇలాంటి అభివృద్ధి దయచేస్తున్నాడు, వారి దేవుడు దయచేస్తున్నాడని మరి యోసేపుతో కూడా ఉన్న ఆ దేవుని యొక్క మహిమని ఈ యజమానుడు చూడగలిగాడు. మరి దానియేలుని మనం జ్ఞాపకం చేసుకుంటే మరి రాజు ఏమంటాడు? సింహాల బోన్లో వేసేస్తాడు కదా. అప్పుడు రాజు ఏమంటాడు వచ్చి, దానియేలు అనుదినము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అంటాడు. ప్రియులారా, మనం అనుదినము సేవించే దేవుడు మనల్ని రక్షించగలుగుతున్నాడా లేదా, మనల్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాడు అనే విషయాన్ని అన్యులకి కనబడుతుందండి. కనబడుతుందా లేదా? కనబడుతుంది. వాళ్ళు కూడా ఆలోచిస్తారు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడని, చేసిన ప్రతి విషయంలో కూడా అభివృద్ధి దయచేస్తున్నాడని మరి మనం చూడొచ్చు. కనుక కటాక్షము కలిగిన కనుక తన యొద్ద పరిచర్య చేయువాడు ఆయన. అంటే మరి ఒక యజమాని దగ్గర ఒక దాసుడు చక్కగా సంతోషంగా పనిచేయాలంటే ఆ యజమానుడు ఈ దాసుని ఇష్టపడాలి కదా. ఇష్టపడినప్పుడు పని సరిగా నచ్చలేదు అనుకోండి, ఏం చేస్తారు? తీసేస్తారు పనుల నుంచి. లేకపోతే బానిసే కదా, వాళ్ళు ఏం చేస్తారు? ఇంకొకరికి అమ్మేసుకుంటారు. కానీ ఇక్కడ యోసేపు యొక్క జీవితాన్ని చూసి
మరి ఆయన తన దగ్గర మంచిగా పనివానిగా ఉంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకో గొప్ప విషయం మనం చూడొచ్చు 5వ వచనంలో ఏం చేశాడంట, ఇంకా మనం మామూలుగా చెప్పేసుకుందాం. అప్పుడు మరి ఆ పొతీఫర్ ఏం చేశాడంట, ఇంక ఈయన్ని చూసి మొత్తం తన ఇంటి మీద అంతా విచారణకర్తగా నియమించేశాడు. అంటే సూపర్వైజర్ అనుకోవచ్చు, ఆఫీసర్ అనుకోవచ్చు, మేనేజర్ అనుకోవచ్చు, అన్ని పోస్టులు ఆయనకే ఇచ్చేసాడు. ఇచ్చేసి ఏ విధంగా ఉండేవాడట యజమానికి, తన ఇంట్లో ఏముందో ఏమి లేదో కూడా చూసుకునేవాడు కాదంట. అంటే ఎంత నమ్మకం కదా, నమ్మకం ఉంటేనే కదా అలా మనం చేస్తాం. ఇల్లంతటినీ ఆయన మీద వదిలేసి తర్వాత ఉంటుంది భార్యని తప్ప అందరినీ మొత్తం అంతా ఆస్తిని మరి ఈయన మీదే వదిలేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి అంతలా వదిలేశాడంటే యోసేపు యొక్క స్వభావం ఎలాంటిదని మనం అర్థం చేసుకోవచ్చు. నమ్మకంగా పనిచేస్తున్నాడు, యథార్థంగా పనిచేస్తున్నాడు, అది కష్టపడి పనిచేస్తున్నాడు. అయ్యండి గుణాలు: నమ్మకంగా పనిచేయడం, యథార్థంగా పనిచేయడం, కష్టపడి పనిచేయడం. ఈ గుణాలని మనం యోసేపులో చూస్తున్నాం. అయ్యి లేకుండా ఈ అభివృద్ధి సాధ్యం కాదు. ఇది ఉన్నప్పుడు దేవుడు వీటిని అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. మరి విచారణ అక్కడ మనం చూస్తే 6వ వచనంలో తనకు కలిగినదంతయో యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాదు. ఏమున్నా ఏమి లేదు, ఏమి లేకపోయినా యోసేపే తప్పించేసుకునేవాడు అనమాట. అంత చక్కగా మరి రెస్పాన్సిబిలిటీని అప్పచెప్పేసాడండి యజమానుడు. ఒక బానిస నిజానికి చెప్పాలంటే. ఇప్పుడు ఏమైపోయాడు? ఆఫీసర్ అయిపోయాడు, మేనేజర్ అయిపోయాడు, ఇంటికి మేనేజర్ అయిపోయాడు. బానిస అది పోయింది. ఇక ఆయన యోసేపు జీవిత చరిత్రను మనం చూస్తే ఆయన ఎక్కడుంటే అక్కడ అధిపతి అయ్యాడండి. చెరసాల్లో ఉంటే ఒక అధిపతిలాగే వ్యవహరించాడు. పొతీఫర్ ఇంట్లో ఉంటే ఒక అధిపతిలాగే వ్యవహరించాడు. అది గొప్ప విషయం. దేవుడు అలా చేశాడు ఆయన్ని. తర్వాత మనకి తెలుసు మరి ఒకరోజు మరి ఆ యజమాని భార్య యోసేపుని శోధించినప్పుడు యోసేపు ఏం చేస్తాడంటే, అక్కడ ఒక మాట ఉంటుంది, పారిపోతాడు. మనకు కావలసిన మాట అది. ఏం చేస్తాడంటే పారిపోతాడు. అది ఆ పాపము నుండి పారిపోయే జ్ఞానము యోసేపుకి ఉంది. అది ముందు మనం ఏం చూసాం? యథార్థమైన స్వభావం, యథార్థంగా నమ్మకంగా కష్టపడి పని చేయడం ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం? పాపము నుండి పారిపోయే స్వభావం, పాపం నుంచి దూరంగా, అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అనే విషయం మనకి అర్థమవుతుంది. అందుకే దేవుడు మరి ఆయనని అంతగా ఇష్టపడినట్లుగా మనం చూస్తున్నాం. పారిపోయాడు. అది మరి ఎమర్జెన్సీ వచ్చినట్టు మనం ఏం చేయాలండి? అక్కడ ఏదైనా నలుగురు కూర్చుని మరి యొక్క పాపకార్యం జరుగుతుంది, ఏదో మాట్లాడుకుంటున్నారు, ఏదో దురాలోచనలు చేస్తున్నారంటే అక్కడ దేవుని బిడ్డలు అసలు అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ కూర్చోకూడదు, వారితో పార్టిసిపేట్ చేయకూడదు. మరి పారిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగింది? చెరసాలకి పంపించేస్తాడు. మరి ఈయన రాజు, మన స్టార్టింగ్లో చదివాం కదా, పొతీఫర్ ఎవరో రాజ సంరక్షక సేనాధిపతి అని చదివాం కదా. మరి ఆ రాజు యొక్క ఖైదీలు ఉండే చెరసాలకే పంపిస్తారు. రాజు యొక్క ఖైదీలు ఉండే చెరసాలకి పంపించేస్తారు యోసేపు. ప్రియులారా, ఇక్కడ ఏమైంది? ఎందుకు యోసేపు చెరసాలకి వెళ్ళాల్సి వచ్చింది? నిజానికి ఆయన పాపం నుంచి పారిపోయాడు, నీతిగా బ్రతికాడు. కానీ ఏమైంది? చెరసాలకి వెళ్ళాడు. మరి దేవుడు ఊరుకుంటాడంటే? దేవుడు ఊరుకుంటాడా? వెంటనే ఏమనుకుంటాడు? అయ్యో నా బిడ్డ నా కోసం మంచిగా ఉన్నాడు, ఈ మనుషులేమో చెరసాలకు పంపించాడు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆ చెరసాలలోనే ఆయన అధిపతిగా చేసి ఆ చెరసాల ద్వారానే ఆయన్ని ఐగుప్తుకి ప్రధానమంత్రిగా చేస్తాను అని దేవుడు కనికరపడ్డాడంట. ఆ మాట చూడండి, 21వ వచనం చూడండి. అయితే
అయితే యెహోవా యెహోవా యోసేపునకు తోడైయుండి కనికరపడి అతని యందు కనికరపడి చెరసాల యొక్క అధిపతికి కటాక్షము చెరసాలకు అధిపతి కటాక్షము కలిగినట్లు చేశాను. చూడండి, చిన్న వచనం, అందులో ఎన్ని మాటలు ఉన్నాయి చూడండి. అంత అద్భుతంగా ఉంటుంది బైబిల్ గ్రంథం కదా. ఒక్క చిన్న వచనం మరలా రాయబడింది, తోడయ్యుండి. మొదటి నుంచి అదే మాట, తోడయ్యుండి. కనికరపడ్డాడు. అయ్యో, నా బిడ్డ నా కోసం జీవించాడు అని కనికరపడ్డాడు. కాబట్టి ప్రియులారా, మనం దేవుని కోసం మనం ఎప్పుడైతే మనం జీవిస్తామో దేవుడు మన మీద కనికరపడతాడు. ఆయన కోసం మనం ఏదైనా బాధలు అనుభవిస్తే ఆయన మన మీద ఎంతగానో కనికరపడతాడండి. మనం ఏదో అనేసుకుంటామో, నేను దేవుని కోసం ఎన్ని బాధలు భరించేస్తున్నాను అనుకుంటా. నథింగ్. అవన్నీ కూడా లెక్క లేనంత మేలులు దేవుడు మన జీవితాల్లో చేస్తాడు. మరి ఆ విధంగా ఆయన కనికరపడ్డమే కాదు, ఆ చెరసాల యొక్క అధిపతి ఆయన మీద కనికర పడేటట్లుగా ఆ చెరసాల యొక్క అధిపతి మనసులో కూడా కనికరాన్ని పుట్టించాడు. ఎంత గొప్ప విషయం చూడండి. దేవుడు కనికరపడ్డాడు, మరి ఆ చెరసాల అధిపతికి కూడా యోసేపు మీద కనికర పడేటట్టుగా ఆయన హృదయంలో కనికరం, కటాక్షం పుట్టించాడు. ఇంకేంటి, దేవుడే పుట్టించాడు కటాక్షం కదా. మరి చూడండి, ఆనాడు ఎస్తేరు మీద రాజుకి దయ పుట్టించాడు. అందువల్ల అంతమందిలో మరి ఆ రాజు ఎస్తేరుని ఎన్నుకున్నాడు. లేకపోతే అది సాధ్యమా? అంతమందిలో మరి ఎస్తేరుని ఎన్నుకోవడం అనేది సాధ్యం కాదు. దేవుడు పుట్టించాడు ఆయన హృదయంలో దయ, రాజు హృదయంలో దయ. మరి అదే విధంగా ఈరోజు మన మీద కనికరపడేటట్లుగా మన అవసరాలను బట్టి దేవుడు ఎదుటి వారి హృదయంలో కనికరం పుట్టిస్తాడండి. మన దేవుడు అంతా గొప్పవాడు. అలా చేసి మన జీవితంలో ఎన్నో మేలులు దేవుడు చేయడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి ఈ వచనం చాలా బాగుంటుంది, ఇంకొకసారి చదవండి. 21వ వచనం. అయితే యెహోవా యోసేపునకు తోడైయుండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. అది అలా కటాక్షం కలిగి ఏం చేశాడు తెలుసా? తర్వాత ఆ చెరసాల అధిపతి రెస్ట్ తీసుకున్నాడు. ఆయన ఉద్యోగం మానేసి ఆయన రెస్ట్ తీసుకున్నాడు. ఏం చేశాడంటే ఆయన పనులన్నీ ఆ ఖైదీలందరినీ ఎవరికి అప్పచెప్పేశాడు? యోసేపుకి అప్పచెప్పేశాడు. ఖైదీలందరినీ ఎవరికి అప్పచెప్పాడంటే యోసేపుకి అప్పచెప్పేసి ఆయన మంచిగా రెస్ట్ తీసుకున్నాడు అన్నమాట. అంటే ఆ అధిపతి తర్వాత అధిపతి లాగా అయిపోయాడు. తర్వాత ఏమైపోతాడు? రాజు తర్వాత రాజు అంతటోడు అయిపోతాడు. ఇక్కడ ఏమైపోయాడు? పొతిఫర్ ఇంట్లో యజమాని తర్వాత యజమాని అంతటోడు అయిపోయాడు. చెరసాల అధిపతి తర్వాత అధిపతి అంతటోడు అయిపోయాడు. తర్వాత రాజు అంతటోడు అయిపోతాడు. ఎస్, అదండి దేవుడు చేసే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆ విధంగా ఉంటాయి. మరి ఇక్కడ మళ్ళా చదవండి 22వ వచనం. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించాడు. ఏవో అతనికి తోడైయుండును కనుక చెరసాల అధిపతి అతనికి అప్పగింపబడి దేని గురించి విచారణ చేయక యుండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాను. వారక్కడ ఏమి చేసిరో, ఎవరు ఖైదీలు ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. ఎవరు చేయిస్తున్నారు? యోసేపు చేయిస్తున్నాడు. అంటే ఇప్పుడు యోసేపు ఎవరన్నమాట? మేనేజర్. అంతేనా? మేనేజరా, సూపర్వైజరా, ఏ పొజిషన్ మనం పెడితే అదే. మిగిలిన ఖైదీలందరితో కూడా పని చేయించేది యోసేపే. కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయకయుండెను. ఇది చదవగానే మనకి 6వ వచనం గుర్తుకొస్తుందండి. 6వ వచనం చూడండి. అతడు తన కలిగిందంతయో యోసేపు చేతి అప్పగించి తన ఆహారం తినడం తప్ప తనకేమీ ఉన్నదో ఏమీ విచారించేవాడు కాదు. అక్కడ కూడా అధిపతి ఏమి విచారించలేదు. ఇక్కడ చెరసాల అధిపతి ఏమి విచారణ చేయలేదు. అంటే ఎప్పుడు అలా ఉంటారండి మన పైన ఉన్నవారు? మన మీద చాలా నమ్మకం ఉన్నప్పుడే
మనం ఎంతో నమ్మకంగా యథార్థంగా కష్టపడి మనం పనిచేసినప్పుడు మన పై అధికారులు మన మీద అలాగా ఉంటారు. ఆ కటాక్షము దేవుడే వారికి కలిగిస్తాడు. మరి అంత నమ్మకంగా చేసినాడు. అతడు మళ్ళీ లాస్ట్లో సెంటెన్స్ చేస్తే అతడు చేయనది యావత్తు యెహోవా సఫలము ఉన్నట్లు చేసెను. యోసేపు చేసిందంతా కూడా సఫలమగినట్లు చేసాడంట. మరి ఈరోజు మనం చేసేదంతా కూడా దేవుడు సఫలం చేస్తాడండి. సఫలము 3వ వచనంలో కూడా అదే ఉంది కదా. 3వ వచనంలో యెహోవా అతనికి తోడై ఉన్ననని అతను చేసిందంతా అతని చేతిలో యెహోవా సఫలము చేసినని అతని యజమానుడు చూచినప్పుడు. అది ఇక్కడ కూడా అదే ఉంది. పొతీఫర్ దగ్గర అదే జరిగింది, సఫలం చేశాడు. ఇక్కడ చెరసాల్లో కూడా మరి సఫలము చేశాడు. చేసిన ప్రతి పనిని కూడా దేవుడు సఫలం చేశాడు. మరి అంత అద్భుతంగా మరి దేవుడు యోసేపుని హెచ్చించినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ఇంకో గుణం మనం చూడొచ్చు. అది కరెక్ట్గా యేసయ్య చెప్పిన గుణమే యోసేపు చేసినట్లుగా మనం చూద్దాం. ఇంకొకటి చాలా అద్భుతంగా ఉంటుంది అది కూడా. మరి ఇప్పుడు రాజ ఖైదీలు ఉన్న దగ్గర కదా ఆయన ఉన్నాడు. అక్కడ ఏం జరిగిందంటే ఇద్దరు రాజు దగ్గర పనిచేసేవారు. ఒకళ్ళేమో ఆహారాన్ని అందించేవారు, ఒకళ్ళేమో పానీయాన్ని అందించేవారు. వీళ్ళిద్దరు కూడా మరి ఏం ప్రాబ్లం వచ్చిందో ఇద్దరిని కూడా ఎక్కడేస్తారండి? చెరసాల్లో వేసేస్తారు. చెరసాల్లో వేసినప్పుడు ఈ చెరసాల అధిపతి ఉన్నాడు కదా, ఆయన ఇద్దరిని యోసేపుకి అప్పగిస్తాడు. ఇద్దరిని ఎవరికి అప్పగిస్తాడంటే యోసేపుకి అప్పగిస్తాడు. 40వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేశాను. చాలమ్మా, వారిని యోసేపు వశము చేశాడంటే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. యోసేపు ఎవరు? ఇప్పుడు వారి మీద అధిపతి కదా. యోసేపు ఈ ఖైదీల మీద అధిపతి. ఈ ఇద్దరు ఎవరు? ఆయన కింద ఉన్న ఖైదీలు కదా. మరి ఇప్పుడు యోసేపు ఎక్కువ, మరి ఇద్దరు ఎక్కువ? యోసేపు ఎక్కువ కదా. సాధారణంగా మనం ఒకసారి ఊహించుకుందాం. చెరసాల ఇప్పుడు కూడా అట్ ప్రజెంట్ కూడా మరి వింటూ ఉంటాం మనం. జైలు సూపరింటెండెంట్లు మరి జైల్లో ఉన్న ఖైదీలతోటి పనులు చేయించుకుంటారని మనం వింటూ ఉంటాం కదా. మరి సాధారణంగా జరిగే పని ఏంటి? ఆఫీసర్, ఆ మేనేజర్ లేకపోతే సూపరింటెండెంట్ వాళ్ళతో పని చేయించుకోవాలి కదండి. అది సాధారణంగా జరిగేది. కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? 4వ వచనంలో 44 ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేసెను. యోసేపు వీరికి ఉపచారం చేశాడటండి. యోసేపు తన కింద ఉన్న ఖైదీలకి ఉపచారం చేశాడంట, పరిచర్య చేశాడు. చాలా డిఫరెంట్ గుణం కదా మనం చూస్తున్నాం. ఇది చదివినప్పుడు మనకేం గుర్తుకొస్తుంది? మరలా యేసయ్య చెప్పిన మాటలు, నేను ఉపచారం చేయడానికే వచ్చాను కానీ చేయించుకోవడానికి రాలేదన్న. మరి ఆ గుణాన్ని బోధించడానికి ఆయన ప్రాక్టికల్గా ఏం చేశాడు? శిష్యుల యొక్క పాదాలని కడిగాడు. ఆ తగ్గింపు గుణాన్ని బోధించడానికి శిష్యుల యొక్క పాదాలని యేసయ్య దేవుడు శిష్యులు మనుషుల పాదాలని కడిగాడు. ఉపచారం చేయడంలో ఉన్న గొప్పతనం, యేసయ్య బోధించిన ఆ గొప్ప గుణం ఏంటంటే తగ్గింపు. ఉపచారం చేయడం అనగానేనండి, ఇప్పుడు మన తల్లులు ఉంటారా ఇంట్లో, తల్లులు పిల్లలకి భర్తకి ఎంతో ఉపచారం చేస్తూ ఉంటారు కదా. పనులు చేస్తుంటారు, మంచి మంచిగా అంతా వండి పెడతారు, ఇల్లంతా సర్దుతారు, అన్ని పనులు చేస్తారు, ఉపచారం చేస్తారు. ఆ ఉపచారం చేయడంలో ఎందుకు చేయగలుగుతున్నారు తెలుసా? వారి శక్తి బట్టి కాదండి. స్త్రీలు ఇంటి వారికి అంత ఉపచారం చేయగలిగేది వారికి ఉన్న శక్తి బట్టి కాదు, వారికి ఉన్న ప్రేమను బట్టి, వారికి ఉన్న తగ్గింపు గుణాన్ని బట్టి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మనం ఒకరికి ఉపచారం చెయ్యాలి అంటే దానికన్నా ముందు 2 గుణాలు మనలో ఉండాలి.
ఏంటో 2 గుణాలు, ప్రేమ ఉండాలి, తగ్గింపు గుణం ఉండాలి. అప్పుడే మనం ఉపచారం చేయగలం, లేకపోతే మనం చేయలేం. నేనేం తక్కువ, నేనే చెయ్యాలా అనుకుంటే చేయలేరు, ఎవరో చేయలేరు. కాబట్టి ప్రియులారా, ఉపచారం చేస్తున్నాము అంటే దానికన్నా ముందు ఎంతో ప్రేమ ఉంటుంది, ఎంతో తగ్గింపు ఉంటుంది. ఒక తల్లి తన పిల్లల ఎడల ఎలా అయితే చేస్తుందో ఆ విధంగా. కాబట్టి ఇక్కడ మనం యోసేపులో చూస్తున్న ఇంకో ముఖ్యమైన గుణం ఏంటి? తగ్గింపు చూస్తున్నాం, ప్రేమని చూస్తున్నాం, ఎదుటి మనుషుల్ని ప్రేమించడం అనే గుణాలని మనం చూస్తున్నాం, తగ్గింపు చూస్తున్నాం, ఉపచారం చేసే స్వభావాన్ని చూస్తున్నాం. అది అంత ప్రత్యేకమైన వ్యక్తి ఎందుకు అయ్యాడు యోసేపు? రాజు తర్వాత రాజు అంతటోడు ఎందుకు అయిపోయాడు? ఎక్కడున్నా వాడి తర్వాత అదే పోస్ట్ అంతటి వాడు ఎందుకు అయిపోయాడంటే ఈ గుణాలన్నీ ఆయనలో ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు మనం ఇంకొకసారి మనం ఆయన యొక్క గుణాలని మనం చూస్తే ఏమేమి ఉన్నాయండి? యథార్థంగా పనిచేయడం, నమ్మకంగా, యథార్థం అంటే నమ్మకం వస్తుంది అనుకోండి, అంటే మనం ఈజీ వర్డ్స్లో చెప్పుకుంటున్నాం. నమ్మకంగా పని చేయడం, కష్టపడి పని చేయడం, ఉపచారం చేసే స్వభావము, ఇవన్నీ కూడా మరి యోసేపులో మనం చూస్తున్నాం. మరి చివరగా ఇంకొక అసలైన గుణాన్ని మనం చూడొచ్చు. ఏంటి తెలుసా? అది క్షమించే గుణం, క్షమించి వారి కొరకు పనిచేసే గుణం. మళ్ళా యేసయ్య బోధించిందే ఇక్కడ ఇంకొకటి చూస్తున్నాం. ఇప్పుడు ఇందాక మనం ఒకటి చూసాం, ఉపచారం చేయడం యేసయ్య బోధించిన గుణం. ఇప్పుడు యేసయ్య బోధించిన గుణం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసయ్య బోధించింది అసలైంది ఏంటంటే, మీరు దేవునికి కుమారులు అవ్వాలంటే మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయండి, శత్రువుల్ని ప్రేమించాలి. హింసించిన వారిది హింస గుర్తు పెట్టుకోకుండా వారిని క్షమించాలి. ఎప్పుడు ప్రేమిస్తాం? క్షమిస్తేనే ప్రేమిస్తాం, ప్రేమిస్తేనే క్షమిస్తాం. కాబట్టి ప్రియులారా, మరి మన ఎడల తప్పు చేసిన వారిని మన పర్ల ప్రార్థనలో కూడా చెప్తాం కదండి ఆ మాట కదా. ఇతరులు మా ఎడల చేసిన ప్రార్థనలు మేము క్షమించినట్లు మా అపరాధములను క్షమించము. దేవుడు మనతోనే చెప్పిస్తున్నాడు అక్కడ, దేవుడు మనతోనే చెప్పిస్తున్నాడు. అంటే ఇండైరెక్ట్ గా ఆయనకి చెప్తున్నా, నేను క్షమించట్లేదులే, నువ్వు నాకు క్షమించక్కర్లేదని, అంతే కదా మరి. కాబట్టి ప్రియులారా, క్షమాపణ అనేది యేసయ్య బోధించిన ఒక గొప్ప గుణం. అది కూడా మనం యోసేపులో మనం చూస్తున్నాం. ఆదికాండం 50వ అధ్యాయం 18వ వచనం నుంచి చూడండి. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదురు సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడుకుడి, నేను దేవుని స్థానమునున్నానన్న మీరు నాకు కీడు చేయు నిర్దేశించిది గాని నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. చాలండి. అదే అప్పుడు వీళ్ళు భయపడ్డారు. వీళ్ళందరూ కూడా యోసేపు మరి రాజు తర్వాత రాజు అంతటోడు అయిపోయాడు కదా. యోసేపు దగ్గరికి బ్రదర్స్ అందరూ కూడా తీసుకుని రాబడ్డారు. అప్పుడు వాళ్ళు భయపడిపోయారు. మరి యోసేపు మనకి ఇప్పుడు ఏ విధంగా రివెంజ్ తీసుకుంటాడని వారు ఆలోచన చేసుకుంటున్నారు. హృదయంలో ఆలోచించుకుని భయపడి ఏమన్నారంటే, ఇదిగో మేము మీకు దాసులమని చెప్పేశారు ముందే. ఆ రోజు ఏదో తెలియక అలా చేసేప్పుడు మీకు దాసులము అని చెప్పినప్పుడు యోసేపు సమాధానం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. భయపడకండి, నేను దేవుని స్థానం అందున్నానా? దాసులు అన్నా ఎందుకు అంటున్నారు? మీరు దేవునికే దాసులు అవ్వాలి కానీ నాకు దాసులు అవ్వకూడదు. నేనేమన్నా దేవుణ్ణా నాకు మీరు దాసులుగా ఉండడానికి? అది ఆ మాటలోని అర్థం. ఆ మాటలో అర్థం ఏమాటది? నేను దేవుని స్థానంలో ఉన్నానా? దేవునికే మీరు దాసులు అవ్వాలి కానీ నాకు మీరు దాసులు అని మీరు అనకూడదు. నేను మనిషిని, నేను కూడా మీలాగే మనిషిని. దేవుని స్థానం అందున్నాను. 20వ వచనం చూడండి. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకేగా దేవుడు ఉద్దేశించడు. మీరు ఆ రోజు నన్ను కీడు చేద్దామని చెప్పి నన్ను అలాగా అమ్మేశారు. కానీ ఈ దినము మరి ఎంతో మంది ఆకలి చావుల నుండి రక్షింపబడడానికి
అది ఉపయోగపడింది. అంతే కదండి. మరి యోసేపు ఇక్కడికి వచ్చి ఆ కళకి భావం చెప్పి దానికి అనుగుణంగా పని చేయబట్టి ఎంతోమంది ఆకలి బాధల నుంచి మరి రక్షింపబడ్డారు. అంటే మన జీవితంలో ఏదైనా ఒక కీడు జరిగినా, మరి దేవుని తెలియని వారు మనకి ఏదైనా కీడు తలపెట్టినా, దేవుడు దానిని ఏ విధంగా అద్భుతంగా మనల్ని హెచ్చించడానికి ఉపయోగిస్తాడు అనే విషయాన్ని మనం యోసేపు జీవిత చరిత్రలో మనము చూడవచ్చు. వాళ్ళు చేసిన కీడుని దేవుడు యోసేపు రాజగృహంలోకి వెళ్ళేటట్లుగా మార్చేశాడండి. కాబట్టి ప్రియులారా, మనం వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం ఏమి కూడా బాధపడాల్సిన అవసరం, భయపడాల్సిన అవసరము లేదు. మనం దేవుని చిత్త ప్రకారంగా జీవిస్తున్నామా లేదా, ఆయనకి ఇష్టమైన గుణాలు మనము కలిగి ఉన్నామా లేదా. వారిని క్షమించడమే కాదు, అక్కడ 21వ వచనం, కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. మళ్ళీ మనం ఒక్కొక్క వర్డ్ చూస్తే, ఓకే క్షమించానులే, నేను ఇంతటి అవడానికి కారణం మీరు పడేశారు కాబట్టి సరే ఇక వెళ్ళండి అన్నాడా? లేదు. అలా అంటే ఒక సాధారణమైన వ్యక్తే అవుతాడు. కానీ ఏమన్నాడు? మిమ్మల్ని మీ పిల్లల్ని నేను పోషిస్తాను, కీడు చేసిన వారికి మేలు చేయడి అన్న యేసయ్య మాటల్ని ఆనాడు యోసేపే మరి ఆచరించి చూపించినట్లుగా మనము చూస్తున్నాం. మిమ్మల్నే కాదు మీ పిల్లల్ని కూడా పోషిస్తాను, మీ తరతరాలు నేను పోషిస్తాను అని మరి యోసేపు ఇక్కడ చెప్పినట్లుగా చెప్పడమే కాదు, వారిని ఆదరించాడు, వారితో ప్రీతిగా మాట్లాడాడు. మళ్ళీ మంచిగా మాట్లాడి వాళ్ళకి ఆదరించి ప్రీతిగా మాట్లాడితే సంతోషం, ఆ భయపడుతు ఉన్న వారిని సంతోషించే విధంగా యోసేపు మాట్లాడాడు. అంతే కదండి. వారు వచ్చినప్పుడు దేంతో వచ్చారు? ఆయన దగ్గరికి భయంతో వచ్చారు. మీకు దాసులు అన్నారు, ఇప్పుడు సంతోషించేశారు. అమ్మా మా పాపం అంతా మేము చేసిన కీడు నాయన ఏమీ అనుకోలేదు, క్షమించాడు, పిల్లల్ని మమ్మల్ని మేము చనిపోకుండా ఆకలి చావుల నుంచి మమ్మల్ని కాపాడుతానని మంచిగా మాట్లాడాడు, ఆదరించాడు, ప్రీతిగా మాట్లాడాడు. మరి ఆ విధంగా యోసేపు యొక్క ప్రవర్తనని మనము గమనించాల. అది క్షమాపణ, తగ్గింపు గుణం, నమ్మకంగా పనిచేయడం, యథార్థంగా పనిచేయడం, కష్టపడి పనిచేయడం, ఇంకా తగ్గింపు గుణం, క్షమాపణ, ఈ అన్ని గుణాలు కూడా యేసయ్య బోధించి మనం యోసేపులో మనం చూస్తున్నాం. అందుకనే దేవుడు యోసేపుకి తోడయ్యుండి నడిపించి అతడు చేసిందంతా కూడా సఫలము చేసినట్లుగా మరి మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మనం ఈ దినము ఏమనుకుంటున్నాం, చాలా మంది అనుకుంటారు, నేను ఒక్కదాన్ని ఏం చేయగలనండి ఈ కుటుంబంలో, నేను ఒక్కదాన్ని ఏం చేయగలను, నేను ఒక్కడిని ఏం చేయగలను, నా భర్త అస్సలు కోఆపరేట్ చేయడండి, నా భార్య అస్సలు కోఆపరేట్ చేయదండి, నా పిల్లలు అసలే కోఆపరేట్ చేయరండి అని అనుకుంటామేమో. మనం ఎవరు ఏ విధంగా ఉన్నా, ఇక్కడ యోసేపు కుటుంబీకులు ఎలా ఉన్నా, యోసేపు పరిస్థితులు ఎలాగున్నా, యోసేపు ఏ రకమైన బానిసత్వంలో ఉన్నా, అంతా చూస్తే ఇక్కడ దేవుడు చూసింది ఏంటి? ఒక్క యోసేపు యొక్క హృదయాన్ని చూశాడు. యోసేపు యొక్క హృదయాన్ని చూశాడు. మరి ఆ ఒక్క యోసేపును బట్టి మనం చదువుకున్నాం, యోసేపును బట్టి పొతీఫర్ ఇంటినే ఆశీర్వదించాడట. యోసేపు బట్టి పొతీఫర్ ఎవరు? అన్యజనుడు కదండి. అంటే ఒక దేవుని బిడ్డను బట్టి ఒక అన్యజనుని ఇంటిని ఆశీర్వదిస్తే, ఈనాడు మన ఇంటిలో మన ఒక్కళ్ళు ఉంటే మన ఇంటి అంతటిని ఆశీర్వదించడా దేవుడే? ఆ సత్యం మనం తెలుసుకోవాలి. వాళ్ళ మీద వీళ్ళ మీదకి ఏమి మనం అనుకోకూడదు. ఒక యోసేపును బట్టి అన్యజనుని యొక్క ఇంటిని ఆశీర్వదించాడే, ఈరోజు మన ఒక్కళ్ళ బట్టి, మన ప్రార్థనా జీవితాన్ని బట్టి, మన మంచి హృదయాన్ని, దేవునికి ఇష్టమైన హృదయాన్ని బట్టి మన కుటుంబాన్ని అంతటినీ
దేవుడు ఆశీర్వదిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు, తోడుగా ఉండి నడిపించే దేవుడు అనే గొప్ప సత్యాన్ని ఈరోజు మనము గ్రహించాలి. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభువా, కృపా కనికరములు కలిగిన దేవ, మీ బంగారు పాదంలో కొందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం.